సో సెక్రటేరియట్ వార్త మనం చూస్తున్నాము. సెక్రటేరియట్ నిర్మాణం నాసిరకం. పిల్లర్స్ స్లాబ్స్ మినహా మిగతా మెటీరియల్ అంతా ఏ క్షణమైనా పెచ్చులుడిపోయి ఎవరి మీదైనా పడవచ్చు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తరహా మెటీరియల్ వాడారు. విజిలెన్స్ నివేదికలో సంచలన విషయాలు. 320 కోట్ల రూపాయలతో కంప్యూటర్లు ఎలక్ట్రానిక్ డివైజ్లు కొనుగోలు. ఆర్థిక శాఖ అనుమతులు లేకుండానే 320 కోట్ల రూపాయలతో కంప్యూటర్లు ఎలక్ట్రానిక్ డివైజ్లు కొనుగోలు చేసినారు. తెలంగాణ సచివాలయం నిర్మాణంలో అనేకమైన నాణ్యత లోపాలు ఉన్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో అధికారులు గుర్తించారు. ఈ మేరకు సచివాలయ నిర్మాణంపై విజిలెన్స్ విభాగం నివేదికను R&B శాఖ అందించారు. ఇక R&B శాఖకు అందించడం జరిగింది. ఇటీవల సెక్రటేరియట్ పైకప్పు నుంచి పెద్ద పెచ్చు ఊడిపడింది. దీంతో సెక్రటేరియట్ నాణ్యతపై నివేదిక ఇవ్వాల్సిందిగా R&B శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు నిర్మాణం కోసం వాడిన మెటీరియల్ను పరిశీలించారు. అనంతరం వాటి రికార్డులను పరిశీలించారు. భౌతికంగా కూడా నిర్మాణాలను వార్త చూద్దాం ఇది. సో మొత్తానికి చూసుకుంటే ఈ సెక్రటేరియట్కి సంబంధించి బాగా గతంలో కొన్ని వందల కోట్లు పెట్టి సెక్రటేరియట్ నిర్మాణం అయితే చేయడం జరిగింది. కానీ ఈ సెక్రటేరియట్కి సంబంధించి ఇక భవన పిల్లర్లు స్లాబ్లు మినహా మిగిలినవి అంతా నాణ్యతతో కూడుకున్నవి కావని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తరహాలో ఉండే మెటీరియల్ను సచివాలయం లుకింగ్ డిజైన్ కోసం వాడారని గుర్తించారు. అవి ఎప్పుడైనా కూలిపోవచ్చని, అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. అంటే అవి ఎప్పుడైనా కూలిపోవచ్చని, అందులో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు. అలాగే దీని స్థానంలో వేరే మెటీరియల్ను ఉపయోగించి నిర్మాణాలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడైనా వాటిని మెటీరియల్ ఏ క్షణమైనా ఎవరి మీద అయినా పడితే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. దీంతో R&B శాఖ పూర్తి స్థాయి నాణ్యత నివేదికను కోరే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనికి ఎలాంటి పరిష్కారం అవసరమని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు సచివాలయ పనులు పూర్తి కాలేదని, ప్రభుత్వం సర్టిఫికేట్ ఇవ్వలేదని తెలిసింది. సచివాలయ నిర్మాణానికి ఇప్పటివరకు 500 కోట్ల రూపాయల నుంచి 600 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం అంచనా ప్రకారం 1500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తాత్కాలిక రిపోర్ట్లో వెల్లడించింది. ఇక కంప్యూటర్స్ కొనుగోలులో గోల్మాల్ జరిగిందని నివేదిక కూడా బయటపడింది. సచివాలయంలో అవసరమైన కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ పరికరాలు కొనుగోలులో అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వీటి కొనుగోలుకు 320 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలుస్తుండగా, నిధులకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే దశల వారీగా కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఒకేసారి కొనుగోలు చేస్తే ఆర్థిక శాఖ ప్రభుత్వ అనుమతులు ఎందుకు తీసుకోలేదనే జవాబు చెప్పాల్సి వస్తుందని ఉద్దేశపూర్వకంగానే ఇలా చెప్పినట్లు అనుమానిస్తున్నారు. ఐటీ విభాగంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఇక సెక్రటేరియట్ మొత్తం కంప్యూటర్స్, ఫోన్స్, హార్డ్వేర్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ సహా కలిపి 320 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు దాటిందని నివేదికలో పేర్కొన్నారు. ఇక నిబంధనలు పాటించకుండా ఐటీ విభాగానికి పరికరాలను కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ నివేదికలో పొందుపరిచారు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే పనులు పూర్తి చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది. 320 కోట్లకు పైగా నిధుల విడుదలకు ఎలాంటి ఆధారం లేవని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు. మొత్తం సెక్రటేరియట్ కట్టేటప్పుడు ఇన్ని డబ్బులు, ఇన్ని వందల కోట్లు ప్రజాధనం ఎందుకు అని చెప్పేసి ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా ఫైట్ చేసిండు. రేవంత్ రెడ్డి ఒక్కడే గట్టిగా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ ఒక పెద్ద శిఖరంగా ఉండే, కేసీఆర్ని ఢీకొట్టే నాయకుడు లేడు అనే విధంగా రాష్ట్రం నడిచింది. కేసీఆర్ ఏది చెప్తే అది. కేసీఆర్ ఉన్న పాత సచివాలయాన్ని పడగొట్టి కొత్తది కట్టేటప్పుడు బాగా దానిపైన నిరసన కార్యక్రమం కానీ దానిపైన కొట్లాడింది రేవంత్ రెడ్డి. సో ఆ రేవంత్ రెడ్డి కట్టొద్దు, ఇన్ని డబ్బులు పెట్టి కట్టడం అవసరమా అని మాట్లాడినాడు. కేసీఆర్ తన స్టాంప్ ఉండాలి, ఒక 400-500 ఏళ్ళ వరకు కూడా కేసీఆర్ ముద్ర ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ యొక్క సెక్రటేరియట్ని తెలంగాణ సచివాలయాన్ని కడుతున్నట్లు రేవంత్ రెడ్డి బాగా ఫైట్ చేసిండు. సో ఇప్పుడు చూస్తే అవకతవకలన్నీ బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ కంప్యూటర్ కొనుగోలులో గోల్మాల్, దాదాపు 100 కోట్ల వరకు గోల్మాల్ జరిగింది ఈ కంప్యూటర్ల కొనుగోలు అని కూడా తెలుస్తుంది.